అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలందరికీ కూడా మనకి రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అయితే చెప్పిందనమాట. అయితే ఇప్పుడు చాలామందికి కూడా డబ్బులనేవైతే జమ కావట్లేదు. సో, 10 ఎకరాల లోపు రైతుల వారికి ఎప్పుడు జమ అవుతుంది? మనకి ప్రస్తుతం ఎన్ని ఎకరాల వరకు కూడా నిధులు జమ చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం? ఇలా చాలామందికనేవైతే సందేశాలైతే ఉన్నాయండి. సో, మొదటి విడత కింద రూ. 6,000 జమ కాలేని పరిస్థితి ఏంటి? అన్న దానిపై ఈ వీడియోలో పూర్తి సమాచారం అంతా కూడా తెలుసుకుందాం. రైతన్నలు అందరూ కూడా వీడియోనైతే పూర్తిగా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకైతే లైక్ చేయండండి. చాలామందికైతే సమాచారం అయితే అందుతుంది. అలాగే మీ తోటి వారందరికీ కూడా వీడియోనైతే షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, మనకి ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతన్నలందరికీ కూడా మనకి అనేక పథకాలను ఉపయోగపడేలాగా తీసుకొచ్చింది కదండీ. గతంలో మనకి రైతు రుణమాఫీ, ఈ యొక్క నెలలో మనకి రైతు భరోసా వంటి పథకాలనేవైతే డబ్బులనేవైతే జమ చేస్తుంది కదా. సో, ప్రస్తుతం తొలి విడత కింద రూ. 6,000 చొప్పున అయితే జమ చేయడం అయితే జరిగిందండి. అయితే ఇప్పుడు చాలామందికైతే జమ కావట్లేదని చెప్పేసి అంటున్నారు. సో, కాకపోతే రాష్ట్ర ప్రభుత్వం మనకి ఒకేసారి కాకుండా దశల వారీగా నిధులనేవైతే విడుదల చేయడానికి సిద్ధమైందండి. అయితే మనకు ఒకేసారి కాకుండా దశల వారీగా నిధులనేవైతే విడుదల కానున్నాయన్నమాట. ఈ ప్రక్రియ మొత్తం కూడా మనకి మార్చి 31 తేదీలోపు అయితే జరగనున్నాయన్నమాట. ఇదొక గొప్ప శుభవార్తనే చెప్పాలి. సో, దీనివల్ల ఏంటంటే మనకి దశల వారీగా ప్రతి ఒక్కరికి కూడా నిధులనేవైతే జమ అవుతాయండి. సో, ప్రస్తుతం చూసుకున్నట్లయితే మండలానికి ఒక గ్రామం చొప్పున నిధులనేవైతే విడుదల చేసుకుంటూ వచ్చిందనమాట. అయితే ఇక్కడ గాను మనకి రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకి మొత్తంగా 3 విడతల్లో అంటే 3 దశల వారీగా కలిపి రూ. 1153 కోట్ల అయితే విడుదల చేయడం అయితే జరిగిందండి. దీనిపై కూడా మనకి తర్వాత కూడా విడుదల చేయబోతుందన్నమాట రాష్ట్ర ప్రభుత్వం అయితే. కంపల్సరీగా దీనికి సంబంధించి ఈ కేవైసీ నమోదవుతూ ఉండాలండి. అలాగే భూమి కలిగిన వారికి మాత్రం అంటే మనకి ఎవరికైతే సాగు భూమి కలిగి ఉంటుందో సో, వారికి మాత్రం ఇచ్చే అవకాశం ఉందండి. సాగు భూమి చేసుకునే వారికి ఎవరికైతే ఉంటుందో అంటే పంట వేసినా వేయకపోయినా కానీ వాళ్ళకి మాత్రం ఇచ్చే అవకాశం ఉందన్నమాట. రాళ్ళు, కుట్టలు, రప్పలు వంటి వారికైతే రాదండి. రాష్ట్ర ప్రభుత్వం కూడా తేల్చైతే చెప్పేసిందనమాట. సో, మనకి పడని వారందరికీ కూడా మనకి ఈరోజు కానీ రేపు కానీ విడుదల చేసే అవకాశం ఉందండి. ఇప్పుడు దీనిపై ఏ అప్డేట్ వచ్చినా కానీ మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా. ధన్యవాదములు. జై హింద్.